హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తారు. ఈరోజు మన వీడియోలో డిప్యూటీ ఈఓ మరియు డిఈఓ పోస్టుల గురించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక అప్డేట్, దానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి వీడియో ఇది. సో వీడియో చూసే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము ఆ కామెంట్లను కూడా మేము సపోర్ట్గా తీసుకుంటాము. సో అలా వాటి మీద కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేసి, మీరు చేసే లైక్ కూడా ఎంతోమంది మరి కొత్త వాళ్ళకి వీడియో రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇక టాపిక్లోకి వస్తే, డిఈఓ పోస్టా మాకొద్దు, అదే జిల్లా విద్యాశాఖాధికారి పోస్ట్ మాకొద్దు అని ఎందుకు అంటున్నారు? సో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాఠశాల విద్యాశాఖ అధికారుల అనాసక్తి. డిఈఓ పోస్టు మీద పాఠశాల విద్యాశాఖ అధికారులు వారు ఇష్టం చూపట్లేదు, అంటే అనాసక్తితో ఉన్నారట. కలెక్టర్ల ఆధిపత్యం తట్టుకోలేక వెనకడు. ఈ కలెక్టర్లు ఈ సివిల్ సర్వీస్ నుంచి వస్తారు కాబట్టి వీళ్ళ యొక్క డామినేషన్ మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు అంటే డిఈఓ పోస్ట్ పైన. మరి ఎందుకు? 3 జిల్లాల్లో ఇతర శాఖల అధికారులకు బాధ్యతలు, ఒక్కొక్కళ్ళకు 2-3 జిల్లాల బాధ్యతలు ఇవ్వటము, ఈ జిల్లాకు ఆ జిల్లాకు వెళ్ళటం. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం మరి తెలియకపోవడం, తెలుసుకునే లోపల ఈ కలెక్టర్తో ప్రతిరోజు మీటింగ్లు, సో అది ఇది అని చెప్పేసి మేము అవన్నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం బాబోయ్ అని చెప్పి ఈ డిఈఓ పోస్టు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేట. ములుగు జిల్లా ఇన్ఛార్జి డిఈఓగా ఇంటర్ విద్యాశాఖ అధికారి నియమితులయ్యారు. యాక్చువల్గా ఒక డిఈఓగా మరి బాధ్యతలు తీసుకోవాలంటే బీఈడి చేసిన అభ్యర్థి ఉండాలి. కానీ బీఈడి చేసిన అభ్యర్థులు కాదు కదా, ఇంకా వేరే వేరే క్వాలిఫికేషన్స్, వేరే వేరే డిపార్ట్మెంట్లో, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వేరే హయ్యర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎందుకు చూద్దాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఏకంగా జెడ్పీసీఓ ఇన్ఛార్జిగా డిఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ డిఈఓగా వయోజన విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. డిఈఓలుగా ఇతర శాఖల అధికారులు ఉండడం ఏమిటని అనుకుంటున్నారు కదా. ఒకప్పుడు డిఈఓ పోస్టుపై పాఠశాల విద్యాశాఖ అధికారులు అమితాసక్తి కనబరిచేవారు. గత కొన్నేళ్లుగా ఆ బాధ్యతలు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. గత్యంతరం లేక ఇటీవలి కాలంలో 3 జిల్లాల ఇన్ఛార్జ్ డిఈఓలుగా ఇతర శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందట. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వేరే డిపార్ట్మెంట్ అయినా సరే కానీ వాళ్ళకు బాధ్యతలు అప్పగించాలి. అప్పగించేటువంటి పరిస్థితి మరి ఎదురైంది. సో ఎందుకు ఈ పరిస్థితి చూద్దాం. రెగ్యులర్ డిఈఓలు పనిచేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో 10 జిల్లాల్లో 2016లో 33 జిల్లాలుగా విభజించారు. 2 ఏజెన్సీ ప్రాంతాల్లోని డిఈఓ పోస్టులు కలిపి 12 మాత్రమే ఉన్నాయి. మరో 21 పోస్టులు కావాలి. ఇతర శాఖలకు జిల్లా పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం డిఈఓ పోస్టులపై నిర్లక్ష్యం వహించింది. పాఠశాల విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా, అంటే ఏడీగా పనిచేస్తున్న వారిని డైట్ కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లను ఇన్ఛార్జ్ డిఈఓలుగా నియమిస్తూ వచ్చింది. నిబంధనల ప్రకారం డిఈఓలుగా పనిచేయాలంటే బీఈడి తప్పనిసరిగా ఉన్న అభ్యర్థులే మరి పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 4గురికి ఆ విద్యార్హతలే లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో డిఈఓగా ఎవరో ఒకరు ఉంటే కొంత నయమన్న భావనతో విద్యాశాఖ ఉంది. సరే, ఈ ప్రస్తుతానికి ఎవరు పూర్తి క్వాలిఫికేషన్తో లేరు కాబట్టి ఉన్న వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు మరి నియమించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఏదో చేతులు దుడుకునే ప్రయత్నం చేస్తుంది విద్యాశాఖ. అయితే పలు జిల్లాల్లో కలెక్టర్ల పెత్తనం శృతి మించుతోందని, ఇతర పనులకు హాజరు కావాలని ఆదేశిస్తున్నారని, దీంతో తమ శాఖకు సంబంధించిన పనులను చేసుకోలేకపోతున్నామని ఇన్ఛార్జి డిఈఓలు వాపోతున్నారు. అంటే మేము చేసుకోవాల్సిన పనులు కాకుండా వేరే వేరే పనులు, మాకు జిల్లా కలెక్టర్ వచ్చిందంటే ఇక మాకు ఆ పనులన్నీ బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. సో మా డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు మేము చేసుకోలేకపోతున్నాం, పైగా ఈ కలెక్టర్ల డామినేషన్ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఎవరు తీసుకోవట్లేట. సో అందుకోసమని ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు త్వరలో డిప్యూటీ ఈఓ పోస్టులు, అంటే జిల్లా పోస్టులతో పాటు యాక్చువల్గా డిఈఓ పోస్ట్ ఎట్లా గ్రూప్ 1 ద్వారా భర్తీ చేస్తారు. సో గ్రూప్ 1 ద్వారా భర్తీ చేసినప్పుడే ఆ డిఓ ఓకే. ఆ డిఓ ఇప్పటికే మరి కేవలం 3 మాత్రమే ఉన్నారు, అంటే మిగతా అన్ని ఖాళీలే రెగ్యులర్ డిఓలు. సో అవన్నీ ఇన్ఛార్జీలు వాళ్ళు వీళ్ళే ఉన్నారు. అట్లా కాకుండా గ్రూప్ 1 పోస్టుల్లో డిఓ పోస్టులు ఉంటాయి కాబట్టి ఆ పోస్టుల్ని ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలు మొత్తం వేకెన్సీ, ఇప్పుడు 33 జిల్లాల్లో 3 ఉన్నారు. మిగతా 30 పోస్టుల్ని బ్రహ్మాండంగా మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయొచ్చు.
ఈ డిప్యూటీ డిఓలు ఏవైతే ఉన్నాయో టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమవుతుంది. సో ఈ విధంగా త్వరలో డిప్యూటీ ఈఓ పోస్టులకు నోటిఫికేషన్, మొత్తం 148 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా టీజీపీఎస్సీ 148 పోస్టులట. సో ఇందులో మరి ఈ డిప్యూటీ ఈఓ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకు ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. త్వరలోనే మరో ఉద్యోగ నోటిఫికేషన్ టీజీపీఎస్సీ వెలువరించనుంది. మొత్తం 148 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఎప్పుడైనా నోటిఫికేషన్ వేసే వీలుందని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి ఈ పోస్టుల్లో తెలిపారు. ఈ పోస్టులో డిప్యూటీ ఈఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పోస్టులు, డైట్ లెక్చర్లు దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలోని ఫిజికల్ డైరెక్టర్ పీడితో పాటు ఎన్సీఈఆర్టీలోని అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 148 పోస్టుల్లో 110 పోస్టుల వరకు డిప్యూటీ ఈఓ పోస్టులు ఉన్నట్లు తెలిసింది. అంటే ఇప్పుడు డిఈఓ పోస్టులే కాదు, డిప్యూటీ ఈఓ పోస్టులు అంటే ఒక జిల్లాకు 2 లేదా 3 మరి పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో కొన్ని జిల్లాల్లో డివిజన్ ఉంటాయి, 2-3 డివిజన్ ఉంటాయి. ఒక్కొక్క డివిజన్కి ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు. సో ఈ విధంగా 110 పోస్టులు మరి ఉన్నాయంట. సో ఈ 110 పోస్టుల్ని కేవలం డిప్యూటీ ఈఓ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మరి సిలబస్ డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే అప్పుడప్పుడు 18 ఏళ్ళ క్రితం మరి ఆ పోస్టులు భర్తీ చేశారు. అప్పటికి ఇప్పటికి చాలా మారింది కాబట్టి సిలబస్ మారుతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది. అటు ఏపీలో మన జరిగింది కదా, సో అలాగే ఉండే అవకాశం ఉంది అంటున్నారు. కానీ సో దీనికి తేడా అయితే స్పష్టంగా ఉంటుంది. సో ఏం జరిగినా దీనికి స్పష్టంగా మనకు కొత్త నోటిఫికేషన్ అది విద్యాశాఖకు సంబంధించి రాబోతుంది. అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు, ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. సో సిలబస్ వివరాలు కానీ, నోటిఫికేషన్ వివరాలు కానీ, ఏజ్ కానీ, పోస్టుల వివరాలు కానీ పూర్తిగా అది దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే ఏ అప్డేట్ వచ్చినా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరి ఒకప్పుడు తెలుగు పండితులకు, స్పెషల్గా తెలుగు పండితులు చేసిన వాళ్ళకు కూడా డిప్యూటీ ఈఓ రాసుకోవడానికి అవకాశం ఉండే. మరి ఇప్పుడు అట్లాంటి అవకాశం ఏమైనా ఇస్తారా, లేకపోతే అంత జనరలైజ్ చేస్తారా, మరి ఏం చేస్తారనేది ఒక క్లారిటీ లేదు. సో ఎంతమంది ఎన్ని చెప్పినా నోటిఫికేషన్ గురించి ఒక ప్యాటర్న్ కానీ, ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కానీ వచ్చే వరకు ఏది నమ్మడానికి వీల్లేదు. అవన్నీ గాసిప్స్ మాత్రమే. సో ఇది ఈ వీడియో. మరి ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటారో అభిప్రాయం తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.